హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 28వ తేదీన శనివారం రోజున అయితే ఈ రాశి వారికి గ్రహస్థితుల ప్రకారంగా అయితే వీరికి అతిపెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి? ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున ఎలాంటి శుభవార్తలైతే రాబోతున్నాయి, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఇక ఈ రోజున అయితే గ్రహస్థితుల ప్రభావం అనేది రాశి వారికైతే ఎలా అయితే ఉండబోతుందో, ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూసినట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలుంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు. ఇక మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారి నమ్మకంతో మీరు సంప్రదించి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా, అంటే భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా, ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849234425. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క సామాన్యులు అనే కాదన్నమాట. ఎంతో గొప్పవారు, అంటే అది నీతి, నిజాయితీ యొక్క వారిలో ఎవరైనా కానీ ఉన్నారు అంటే ఖచ్చితంగా లేరని చెప్పాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా, అంటే ఉండవలసినటువంటి మాట. మొట్టమొదటిగా చెప్పాలి అంటే గనక మీ పేరు చెప్పుకోవాలండి. ఎందుకంటే మీరు నీతి, నిజాయితీతో ఎక్కువగా మంచితనంగా అయితే ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనే దాన్ని పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భంలో మనం నిజంగా చెప్పాలి అంటే ఇటువంటివి చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు కానీ, ఎవరికైనా కానీ, దేని గురించైనా కానీ తెలుసుకోవాలి అనేటువంటి తపన ఆచర్యం పోవలసిందే. మీరు చేసేటువంటి పనితీరు కానీ, మీ యొక్క నిదానం కానీ, ఇటువంటివి అన్నీ కూడా మౌనం కానీ, ఈ యొక్క ఆలోచనలు ఇలా అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషిని ప్రేమించినా కానీ, ఒక మనిషిని మనం నమ్ముకున్న ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులనైతే చాలా అరుదుగా అయితే చూస్తూ ఉన్నాము. ఇక వీరు ఎక్కడికో వెళ్ళే ముందు మీద లెక్క పెడితే నూటికి నూరుకో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులుగా కూడా ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులైతే చెప్పుకోవాలి. అయితే ఒక మాట అయితే ఖచ్చితంగా ఏదైనా కానీ సహాయం చేయాలి అనుకున్నా, లేదా ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అలా రకరకాలుగా ఈ యొక్క రాశి వారి పనిని సిద్ధంగా ఉంటుందంటే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా వీరికి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటారనుకోండి, అలా ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేసేంత వరకు విడిచిపెట్టరు. వారికి ఎలాంటి సహాయమైనా, అంటే మాట సహాయమా లేదా ఆర్థిక సహాయాన్ని అందించడానికా ప్రయత్నాలైతే చాలా చేస్తూ ఉంటారు. ఇక పేదరికంలో ఉన్నవారికి చాలా, వారికి ఉన్నంతలో దాన ధర్మాలు చేయడానికైతే చాలా అయితే వీరు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇంత మంచి వ్యక్తులు అనేది ఈ రాశి వారైతే చెప్పుకోవచ్చు. వీరి గురించి ఎంత చెప్పుకునే చాలా తక్కువే అనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరి మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి, చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా పట్టుదలతో అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఎందుకంటే ఈ రాశి వారికి పట్టుదల తత్వం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పర్ఫెక్ట్‌గా అయితే చేస్తూ ఉంటారు. అంటే ఇష్టంతో చేస్తూ ఉంటారు. కానీ కష్టంతో అయితే అస్సలు చెయ్యరు. కాబట్టి ఏదైనా చెయ్యాలంటే మనస్ఫూర్తిగా అయితే వీరు చేస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు.
అయితే వీరు ఆచరించేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా 10 మందిలో కూడా చెప్పుకునే విధంగా అయితే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క రూపం కూడా చాలా బంగారంగా అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా రూప లావణ్యాలతో ఉంటారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్న మీరు ఉన్నప్పటికీ కూడా వీరి మనస్థితి చాలా వెన్నపూస లాంటిది. అలాగే వీరు ఏదైనా కానీ చెయ్యాలనిపిస్తే చెప్పి, ఆ ఒక్క మనసుకు ఒకవేళ అనిపించినప్పటికీ కూడా అనుకోండి, వెంటనే చేసేస్తూ ఉంటారు. అది అంతా కూడా చెడే. ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్ని సార్లు అయితే వీరు తీసుకునేటువంటి ఫస్ట్ నిర్ణయాల వల్ల కూడా ఏంటంటే వీరి యొక్క జీవితం అనేది కొంత తారుమారు కూడా అవుతూ ఉంటుందంటే చెప్పుకోవచ్చు. ఎందుకనుకుంటున్నారా? అంటే కొన్ని మనకు సిట్యుయేషన్స్ అనేవి నెగెటివ్‌గా ఎదురవుతూ ఉంటాయి కదా! అలాంటి రోజునైతే ఇలాంటివి ఎదురైనటువంటి తీసుకునేటువంటి ఒక ఫస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించినటువంటి విధంగా దెబ్బతీస్తూ ఉంటారు. అంటే మన శత్రువులు మనని ఎప్పుడు టైం చూసైతే దెబ్బ కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి కూడా అలా కూడా చాలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఇక దానివల్లైతే వీరికి చాలా సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సిట్యుయేషన్స్ వీరు అంటే తీసుకుంటూ ఉంటారు. అలసుగా తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ అలసుగా తీసుకునేటువంటి వీరు నిర్ణయాల వల్ల కొన్ని వారు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వారికైతే ఇప్పుడు మంచి అవకాశం అనేది ఎన్ని సార్లు ప్రయత్నం అయితే చేసినా వారికి అన్నీ కూడా విఫలమైతే అవుతాయి. ఎందుకంటే ఈ రోజున మీకు గ్రహస్థితులనేవి అద్భుతంగా అయితే ఉండబోతున్నయితే చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికైతే మంచి శుభవార్తలు విని గోచరరీత్యా ఫలితాలనేవి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి ఫలితాలైతే ఈ రోజునైతే మీకు దక్కబోతున్నట్టే చెప్పుకోవచ్చు. ఇక వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అయితే వరించబోతుందనైతే చెప్పుకోవచ్చు. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబం అందరూ కూడా సంతోషంగా అయితే ఉంటారు. విద్యార్థులకి మంచి జీవితం అనేది ఉంటుంది. మీరు మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా కూడా వస్తుంది. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి అయితే మంచి శుభవార్తలు అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్త అనేది ఈ రోజున మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే డబ్బు పరంగా కానీ, ఇలా ఏ విషయంలో కానీ మీకు మంచి ఫలితాలైతే రాబోతున్నయితే చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం అనేది మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక సంతానం లేకుండా ఎదురు చూసేవారికి సంతానం కూడా ఈ సమయంలో ఉంటుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి ఫలితాలైతే గోచారిస్తున్నానైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 28వ తేదీన శనివారం రోజున అయితే వీరికి ఇలాంటి పెద్ద శుభవార్తలైతే రాబోతూ ఉన్నాయి. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు కూడా చూస్తారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే.